హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ గా కొనసాగుతుంది. ఈ రియాలిటీ షో ప్రారంభమై అప్పుడే 2 వారాలు అవుతుంది. ఈ సీజన్ కి సంబంధించి ఇలాంటి ఆసక్తికరమైన ప్రమోషన్స్ చేయడంతో మొదటి ఎపిసోడ్ కి రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ హిస్టరీలోనే లాంచ్ ఎపిసోడ్ కి 19 టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్లు చరిత్రలో లేదు. ఈ సీజన్ లాంచ్ ఎపిసోడ్ కి వచ్చాయి. నిన్నగాక మొన్ననే ప్రారంభమైనట్లు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ అప్పుడే 2వ వారం కూడా పూర్తి చేసుకుంది. ఎల్లుండి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లోని ఎలిమినేషన్స్ లో హౌస్ లో కంటెస్టెంట్స్ సంఖ్య ఇంకా తగ్గుతుంది. 6 వారాల తర్వాత ఉండాల్సిన కంటెస్టెంట్స్ సంఖ్య కేవలం 2 వారాల్లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఈ వారం ఆడియన్స్ కి కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్లు ఉండబోతున్నట్లు సమాచారం. గత వారం లాగా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండదట. డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లైన్ ప్రకారం నిఖిల్ మొదటి స్థానంలో ఉండగా విష్ణుప్రియ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రస్తుతానికి శేఖర్ భాషా మరియు పృథ్వీరాజ్ ఉన్నారు. కానీ వీలు కాకుండా ఊహించని కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, సీత. ఈమె హౌస్ లో మొదటి ఎపిసోడ్ నుంచి ఎంత అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం ఆటలోనే కాదు, మాట తీరులో కూడా ఈ అమ్మాయి హౌస్ లో ఉన్న వారిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. న్యాయంగా తనకు తప్పు అనిపిస్తే తప్పు అని ముఖం మీదనే చెప్పే తత్వం ఉన్న కంటెస్టెంట్ ఈమె. అలాంటి అమ్మాయి ఎలిమినేషన్ అవుతుంది అనే వార్త రాగానే సోషల్ మీడియాలో నెటిజన్స్ నిరాశకు గురయ్యారు. హౌస్ లో అసలు ఏ టాస్క్ ఆడకుండా పెత్తనం సాగించే యష్మి లాంటోళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఇంత బాగా ఆడే అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం ఏమిటి? ఇది చాలా అన్యాయం అని నెటిజన్స్ అంటున్నారు. అయితే ఎలిమినేషన్ కాకుండా ఈమెని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం కూడా ఉంది. ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చే అవకాశం ఉందట. వచ్చే వారంలో ఏకంగా 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న కారణంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరి హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.